వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నేటి తరాలకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అందించవలసిన బాధ్యత ప్రజలందరిపైన ఉందని దాసరి నారాయణరావు డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ శోభారాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సంక్రాంతి సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు, ఫుడ్ ఫెస్టివల్, భోగి మంటలు, కోలాటం, సాంప్రదాయ వస్త్రధారణ పోటీలతో కళాశాల ఆవరణ సంక్రాంతి శోభతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడబాల థియేటర్స్ అధినేత అడబాల వెంకటరమణ, సతీమణి వాణిశ్రీ పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను భీముడోలు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు టౌన్ కి చెందిన రంగనాథం కిరణ్ మరొక మహిళ ఆమె కుమారుడితో కలిసి నెల్లూరు, గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 42 చోరీలకు పాల్పడ్డాడు. ఇటీవలే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంచరిస్తూ భీముడోలు, ఉంగుటూరు, నర్సాపురం ప్రాంతాల్లో 5 చోరీలకు పాల్పడగా భీముడోలు సీఐ విల్సన్ నేతృత్వంలో భీముడోలు, ద్వారకా, తిరుమల, చేబ్రోలు ఎస్ఐలు సుధాకర్, సుధీర్, సూర్య భగవాన్ 3 బృందాలుగా విచారణ చేసి నిందితులను వలపని పట్టుకున్నారు. వారి నుంచి సుమారు 3 లక్షల రూపాయల విలువ కలిగిన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ నంబర్ 5/25 లోను, అదేవిధంగా గతంలో 3/24/24 కేసులో కూడా పగలు దొంగతనం కేసులో ముద్దాయి గురించి బెంగళూరు సిఐ గారు మరియు ఎస్ఐ గారు, అదేవిధంగా మా టీం మొత్తం కూడా కష్టపడి కరుడుగట్టిన నేరస్తుడైనటువంటి ఈ రంగనాథం కిరణ్, గతంలో ఇతను రంగనాథం కిరణ్ మీద ఇప్పటికీ 49 కేసులు ఉన్నవి. పాత నెల్లూరు జిల్లాకు చెందినటువంటి గూడూరులో ఉంటాడు. ఈ గూడూరులో గాంధీనగర్ అనే ఏరియాలో ఉన్నప్పుడు నారాయణమ్మ అనే ఒక ఆమెతోటి వీడు సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకున్నానని చెప్తూ వీడు అనేక చోట్ల కూడా కుటుంబం మాదిరిగా మొత్తం అందరూ వచ్చి ఇక్కడ ఇల్లు తీసుకోవటం, చుట్టుపక్కలకి వెళ్ళి దొంగతనాలు చేసుకుని వచ్చి ఆ సొమ్ముతో వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంది. ఇతను సుమారు ఒక 4 రోజుల నుంచి బయటకు వచ్చి ఈ ఏరియాలో మనం ముఖ్యంగా భీమడోలు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి చేబ్రోలు పోలీస్ స్టేషను, అలాగనే నర్సాపురం పోలీస్ స్టేషను, అలానే ఇతర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా నల్లజర్ల పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా తిరిగి ఈ పగలపూట దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. దీని మీద మేము ఛాలెంజ్గా తీసుకొని సిఐ గారు, మన విల్సన్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు సుధాకర్, అలానే వాళ్ళ టీం మొత్తం ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, అలానే చేబ్రోలు ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీం మాదిరిగా ఏర్పడి 3 బృందాలుగా విడిపోవటం. రోజు నాడు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇతన్ని దొరకపుచ్చుకోవడం జరిగింది. ఇతను 15 రోజులు 20 రోజుల కాలంలోనే సుమారుగా 5 దొంగతనాలు చేయడం జరిగింది. భీమడోల్లో ఉన్నటువంటి ఈ క్రైమ్ నెంబర్ 321/2024 కేసులో ఈ ప్రాపర్టీ రికవర్ చేయటం, అదేవిధంగా 5వ క్రైమ్ నెంబర్ 5లో, అదేవిధంగా మన చేబ్రోల్లో క్రైమ్ నెంబర్ 4లోను, అదేవిధంగా క్రైమ్ నెంబర్ 303/2024 చేబ్రోల్ కేసులోను, అలానే నర్సాపురంలో 251/2024 కేసులో కూడా ఈ ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఏంటంటే ఇంకా ఇక్కడే ఒక ఫ్యామిలీ లాగా ఉండి సంచారం చేస్తూ వీళ్ళు ముందే ఐడెంటిఫై చేస్తారు ఈ హౌసెస్. ఎవరైతే తాళాలు ఇస్తారో చూసుకొని వాళ్ళు లేని సమయంలో చూసుకొని వీళ్ళు కాపలా ఉండి ముగ్గురు ఒక పథకం ప్రకారం ఒక టీం లాగా ఏర్పడి వీళ్ళందరూ ఒక దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. దీంట్లోనే మేము ఎఫర్ట్స్ చేయడంతో వీళ్ళందరూ దొరకడం జరిగింది.
ఈ రోజు నుండి మొత్తం సుమారు 3 లక్షలు విలువ చేసే ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో ఉదయం 5 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ప్రతి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని విశేషంగా అలంకరించి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. జిల్లాలోని ప్రముఖ వైష్ణవ ఆలయం దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సూర్యోదయానికి ముందే దేవుని కడపలో భక్తుల సందడి ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సంక్రాంతి వేడుకల్లో భాగంగా పట్టణంలో అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి చిన్న గోపురం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గాది వెంకన్న ఇంట్లో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు చూపర్లను ఆకట్టుకుంటుంది. తెలుగుంటి సాంప్రదాయ పండుగలు అయిన సంక్రాంతి, వినాయక చవితి, దీపావళి, దసరా, కృష్ణాష్టమి ఇలా పలు పండుగలకు సంబంధించిన బొమ్మలు ఏర్పాటు చేశారు. మా నాన్నగారు బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. బొమ్మల కొలువు అనేదే ఈ రోజుల్లో అసలు ఎవరికి తెలియట్లేదు కూడా. ఎప్పుడో మా చిన్నప్పుడు చూసేవాళ్ళం బొమ్మల కొలువు అంటే ఇలా ఉంటుంది, ఓకే చెక్క బొమ్మలు, మట్టి బొమ్మలు అన్నీ పెట్టి ఒక సాంప్రదాయం లాగా వచ్చేది. ఈ రోజుల్లో ఎవరికి తెలియట్లేదు. భావితరాలకి అందరికీ బొమ్మల కొలువు అంటే ఏంటో తెలియాలి అని చెప్పి ఈరోజు ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ బొమ్మలు అంటే అసలు ఆడుకోవడం అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక వీడియో గేమ్స్ కానీ లేకపోతే ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం ఇదే తెలుసు పిల్లలకి. బొమ్మలతో ఆడుకోవడం, చెక్క బొమ్మలు ఉంటాయి, మట్టి బొమ్మలు ఉంటాయి, ఇవి ఏమీ తెలియదు. ఈరోజు మేము ప్లాస్టిక్ బొమ్మలు ఏమీ లేకుండా అన్నీ అదర్ దాన్ ప్లాస్టిక్ కాకుండా మిగతావి ఉండేలాంటివి అన్ని పింగాణి బొమ్మలు, మట్టి బొమ్మలు, చెక్క బొమ్మలు పెట్టాము. అది కూడా ఫెస్టివల్స్, ఏమేమి ఫెస్టివల్స్ చేసుకుంటాం మనం, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా అన్నీ పెట్టి కాన్సెప్ట్స్ లాగా మేము ఇక్కడ ఏర్పాటు చేసాము. అండ్ భోగిపళ్ళు అంటే పిల్లలకి దిష్టి లేకుండా దిష్టి తీసి పోస్తారు అంటే కూడా తెలియదు చాలామందికి. అందుకని ఈరోజు మా అబ్బాయికి భోగిపళ్ళు ఇంకా బొమ్మల కొలువే. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. సింహాచలం క్షేత్రంలో ముక్కోటి శోభ, సింహాద్రి అప్పన్న స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కిటకిటలాడుతున్న వైష్ణవ ఆలయాలు,
గూడూరు ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. చంద్రబాబు ఉత్తరాంధ్రకి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారు. అందుకే తిరుమల ఘటను వైసీపీ వాడుకుంటుందంటూ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఫైర్. తిరుపతి తొక్కిసలాట ఘటనలో కుట్రకోణం ఉందనే అనుమానాలు. శవరాజకీయం చేయడం వైసీపీకి అలవాటేనన్న టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.